హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎంసీవీ ఛానల్కి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఈరోజు వీడియోలో ఏంటంటే చూస్తున్నారు కదా, తాటిగారెలు. నేను చెప్పకుండా మీకు అర్థమైపోయింది. అందరికీ తెలుసు, కొందరికి తెలియని వారి కోసం ఈ వీడియో చేస్తున్నాను. వీడియోలో చేసిన విధంగా మీరు కూడా ప్రిపేర్ చేసుకుని తినండి. తాటికాయని తీసుకుని ఇలా చితక్కొట్టాలి. బాగా చితక్కొట్టాక ఆ బొడ్డు వచ్చేస్తుందండి. ఈ విధంగా తీసుకోవాలి బొడ్డు. నేను 3 తాటిపళ్ళు తీసుకున్నానండి. ఆ 3 కూడా ఇదే విధంగా చితక్కొట్టి ఉదిక్కిని పెట్టుకున్నాను. అలాగే దానిపైన ఆ తొక్క చూసారా, ఇలా విడదీసేసుకుని ఆ 3టిని ఆ తొక్కలవి తీసేసుకుని టెంక శుభ్రంగా మసాజ్ చేయాలి. టెంక అంటారండి, తెలియని వారి కోసం చెప్తున్నాను. ఆ టెంకని శుభ్రంగా మసాజ్ చేసేస్తే పేస్ట్ వస్తుంది. ఆ పేస్ట్ని ఇప్పుడు ఎలా తీసుకోవాలంటే, ఇప్పుడు క్యారెట్ కూరేది ఉంటుంది, దాంతో అయినా సరే, జల్లెడు ఉంటుంది, జల్లెడితో అయినా సరే. నేనైతే షార్ప్గా ఉన్న పళ్ళెం తీసుకున్నానండి. అలాంటి పళ్ళానికైనా సరే వస్తుంది. మీకు చూపిస్తున్నాను చూడండి. అదిగో పళ్ళని చూసారా, అన్నీ తీసేసుకున్నానండి. మూడు కాయలు మొత్తం టెంకలు విడదీసేసి తొక్కలు తీసేసి ఇలా మసాజ్ చేసి పక్కనే పెట్టుకోవాలి. ఇప్పుడు పేసమంటారండి దాన్ని, కొంతమంది పేస్ట్ అంటారు. మా సైడ్ అయితే పేసం అని అంటారండి. చూసారు కదా, అన్నీ ఇదే విధంగా తీసేసుకోవాలి. నేను చెప్తున్నాను కదా. తర్వాత మీరు చూస్తున్న ప్లేసు, ఈ ప్లేస్ ఎక్కడండి, లొకేషన్ మారిందని కామెంట్ పెట్టకండి. ఇది మా అమ్మగారి ఇల్లు. మా అమ్మగారి ఇంటి దగ్గర చేస్తున్నాను. ఆల్రెడీ మన పాత వీడియో ఉంది, మళ్ళీ కొత్తగా మా అమ్మగారి ఇంటికాడ చేస్తున్నాను. అది కూడా మీకు చూపెడుతున్నాను. పేసిని తీసేసాక టెంకలు ఈ విధంగా ఉంటాయి. చూసారు కదా. ఇప్పుడు అవి కూడా వేస్ట్ అవ్వండి, అవి కూడా తేగలు వస్తాయండి, తేగలు అంటారు కదా. ఆ పేసిని కూడా వేస్ట్ అవ్వదు, అవి కూడా తింటారు. పీచ్ అంటారండి దాన్ని. అవి మా పిల్లలకి చాలా ఇష్టం. తాటికాయలు అంటే నాకు కూడా ఇష్టమే అండి. ఇప్పుడు తీసుకున్న పేసిని చూపెడుతున్నాను చూడండి. అదిగో ఇప్పుడు ఇందులో 3 కాయలకి నేను కేజీ నూక తీసుకుంటున్నానండి. నూక ఎక్కువైతే గారి ఇరిగిపోతుంది. చూసి వేసుకోండి. మీరు చిన్నకాయలు అయితే కొద్దిగా తగ్గించుకుని వేసుకోండి, పెద్దవి అయితే కొంచెం ఉప్పు పెంచాలి. ఇప్పుడు 1/2 కేజీ బెల్లం ఇలా కూరేసుకున్నానండి చిన్నగానే. బెల్లానికి బదులు మీరు పంచదార కూడా వేసుకోవచ్చు, ఇంకా తీపిగా కూడా చేయొచ్చు. నేను సొంత ఎక్కువగా వద్దనుకుని తక్కువ వేస్తున్నానండి. చూస్తున్నారు కదా, ఇలా బాగా కలిపేసుకోవాలి. కలిపిన తర్వాత బెల్లం కూరిన తర్వాత మెత్తగా కూరుకోవాలండి, అందులో కలిసిపోయేలాగా. చూస్తున్నారు కదా, బాగా కలిపేసిన తర్వాత ఇప్పుడు తాటికాయలు ఎంతమందికి ఇష్టమో, తాటిగారెలు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసి చెప్పండి. ఇప్పుడు కొద్దిగా లాలిక్కాయల పొడి వేసుకోవాలండి. నేను లాలిక్కాయలు చెదగొట్టి వేస్తున్నాను. ఇక్కడ పొడుము అవైలబుల్గా లేదు, అందుకే లాలిక్కాయలు చెదగొట్టి వేస్తున్నాను. ఫ్లేవర్ బాగుంటుంది, స్మెల్ కూడా బాగా వస్తుందండి. ఇవి కూడా ఒకసారి కలిపేసుకుని, మా సైడ్ అయితే ఇలా చేస్తారండి ఈ విధంగా. మీ సైడ్ ఎలా చేస్తారో కామెంట్ చేయండి. ఇప్పుడు లాలిక్కాయల పొడి వేసుకున్నాక ఒకసారి కలిపేయడం కదా, కలిపేసుకున్నాం. చూసారా, అంతేనండి, అయిపోయింది. ఇప్పుడు గారెలు వేసేసుకోవటమే. రండి గారెలు వేసేసుకుందాం. స్టవ్ మీద నూనె పెట్టానండి, మరుగుతుంది. చూసారా, కొద్దిగా తీసుకుని నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా నూనెలో వేసేసుకోవాలి. కొంతమంది ఆయిల్ ప్యాకెట్ ఉంటుంది కదా, అయిపోయిన తర్వాత దాని మీద కూడా వేస్తారు.
కొంతమంది అరటాకు తీసుకుని దాని మీద కూడా వేస్తారు, కొంతమంది గట్టి తీసుకుని గట్టి మీద కూడా వేస్తారు. నేనైతే ఇలా చేతితో వేసేయగలనండి. చూస్తున్నారు కదా. ఇప్పుడు మీకు ముఖ్యమైన విషయం చెప్తాను, కామెంట్ పెట్టొద్దండి. మూకుడు ఏంటి నల్లగా ఉందని ఎవరు అనొద్దు. ఇంకా 2 మూకుళ్ళు ఉన్నాయండి. ఇది మా అమ్మగారి ఇల్లు. అయినా నూనె ఎక్కువ వాడి మూకుళ్ళు ఈ విధంగానే ఉంటే ఏదైనా ఎక్కువ డీప్ ఫ్రై చేస్తాకే మా అమ్మగారు ఇదే మూకుడు వాడతారు. అందుకే ఇది ఇలా అయిపోయింది. ఇంకా 2 మూకుళ్ళు పాడు చేసుకోవటం ఎందుకని ఇదే పెట్టాను. అది కూడా వేస్ట్ అవ్వకూడదని ఎవరు కామెంట్ పెట్టొద్దండి. చూస్తున్నారు కదా, గారెలు అయిపోతున్నాయి. గారెలు వేసేస్తున్నాను చూడండి, అయిపోవచ్చింది. చాలా చాలా టేస్ట్గా ఉంటాయండి, ఆరోగ్యానికి కూడా మంచిది, చాలామందికి ఇష్టం ఉంటుంది. కోనసీమ సైడు అందరూ ఈ విధంగానే చేసుకుని తింటారండి. చాలా చాలా వీడియోలు ఉన్నాయి. నేను కూడా వీడియో పెట్టాను. ఎలా ఉందో వీడియో మొత్తం చూసి కామెంట్ చేయండి. మూకుడు కోసం మాత్రం చేయొద్దండి. చూస్తున్నారు కదా, అంతేనండి. ఈ విధంగా సింపుల్ ప్రాసెస్ అండి. కొంచెం పని అనుకోకపోతే ఎంతో కమ్మగా తినొచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూసారు కదా, మొత్తం వీడియో అంతా పూర్తిగా చూసి ఎలా ఉందో టేస్ట్ చేసి మీరు కూడా ఇలాగే ఈ విధంగా ప్రిపేర్ చేసుకుని ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. చూసారు కదా, గారెలు అయిపోవచ్చేయండి. వేసేసాను అన్నీ అదే విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకుని టేస్ట్ చేయండి. మన వీడియోని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్,